హాయ్ వర్స్ దిస్ ఇస్ ప్రవీణ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం అనంతపురం నుంచి విశాఖపట్నం వెళ్ళే ట్రైన్ నెంబర్ 18464 ప్రశాంతి ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ ట్రైన్ ప్రతిరోజు అవైలబుల్గా ఉంటుంది. ఈ ట్రైన్ ప్రతిరోజు సాయంకాలం 6:13 అనంతపురం రైల్వే స్టేషన్లో అవైలబుల్గా ఉంటుంది. సాయంకాలం 6:15 అనంతపురం నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ ట్రైన్ వయా గుత్తి జంక్షన్, గుంతకల్, డోన్, నంద్యాల, గిద్దలూరు, కంబం, మార్కాపూర్ రోడ్, వినుకొండ, నరసరావుపేట, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని మీదుగా విశాఖ జంక్షన్కి అయితే చేరుకుంటుంది. ఈ ట్రైన్ గుత్తికి రాత్రి 7:09, గుంతకల్కు రాత్రి 7:55, డోన్కు రాత్రి 9:03, నంద్యాలకు రాత్రి 10:45, గిద్దలూరుకు రాత్రి 11:49, వినుకొండకు అర్ధరాత్రి 1:36, నరసరావుపేటకు అర్ధరాత్రి 2:09, గుంటూరుకు తెల్లవారుజామున 3:50, విజయవాడకు తెల్లవారుజామున 5 గంటలకు, ఏలూరుకు ఉదయం 6:08, రాజమండ్రికి ఉదయం 7:38, సామర్లకోట జంక్షన్కు ఉదయం 8:23, అన్నవరంకు ఉదయం 8:53, తునికి ఉదయం 9:18, విశాఖకు ఉదయం 11:10 అయితే చేరుకుంటుంది. అనంతపురం నుంచి విశాఖపట్నంకు సుమారుగా 868 కిలోమీటర్ల దూరం ఉంటుంది. టోటల్ జర్నీ అవర్స్ 16:55. అలాగే అనంతపురం నుంచి విశాఖపట్నంకు ట్రైన్ ఫేర్ స్లీపర్ అయితే 460 రూపాయలు, థర్డ్ క్లాస్ ఏసీలో ట్రావెల్ చేస్తే 1200 రూపాయలు, సెకండ్ క్లాస్ ఏసీలో ట్రావెల్ చేస్తే 1720 రూపాయలు, జనరల్లో ట్రావెల్ చేస్తే 250 రూపాయలు అయితే అవుతుంది. ఇప్పుడు మనం విశాఖపట్నం నుంచి అనంతపురం వెళ్ళే ట్రైన్ నెంబర్ 18463 ప్రశాంతి ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ ట్రైన్ ప్రతిరోజు మధ్యాహ్నం 12:45 విశాఖ జంక్షన్లో అవైలబుల్గా ఉంటుంది. మధ్యాహ్నం 1:05 విశాఖ జంక్షన్ నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ ట్రైన్ అన్నవరంకు మధ్యాహ్నం 3:04, రాజమండ్రికి సాయంకాలం 4:28, ఏలూరుకు సాయంకాలం 5:58, విజయవాడకు రాత్రి 7:25, గుంటూరుకు రాత్రి 8:35, నరసరావుపేటకు రాత్రి 9:09, గిద్దలూరుకు రాత్రి 11:26, నంద్యాలకు అర్ధరాత్రి 1:35, డోన్కు తెల్లవారుజామున 3:03, గుంతకల్కు తెల్లవారుజామున 4:20, గుత్తికి తెల్లవారుజామున 5:13, అనంతపురంకు ఉదయం 6:13 అయితే చేరుకుంటుంది. విశాఖపట్నం నుంచి అనంతపురంకు టోటల్ జర్నీ అవర్స్ 17:08. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.